ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. స్నేహితులారా, మీ జీవితంలో అలాంటి అద్భుతమైన యోగం ఏర్పడబోతుంది. దాని ప్రభావంతో రాహు కేతువులు కూడా మీ పక్షంలో శుభ ఫలితాలను ఇవ్వబోతున్నారు. మరియు భగవాన్ శనిదేవుడి దృష్టి కూడా ఇప్పుడు మీపై పడుతుంది. ఇది మీ జీవితంలోనే అతిపెద్ద వరంగా నిరూపించబడుతుంది. స్నేహితులారా, ముందుగా మనం దుర్గామాత మరియు కులదేవతలను మరియు శని భగవానుడిని కూడా ప్రార్థిద్దాం. ఈ వీడియోని ఎవరైతే లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో జై దుర్గామాత, జై శనిదేవ అని ఎవరైతే కామెంట్ చేస్తారో వారి జీవితంలో వారు ఏళ్ల తరబడి కోరుకున్నట్లుగా ప్రతి సంతోషం తదుపరి రాబోయే 24 గంటలలో వారికి లభించుగాక. వారి కష్టాలు బాధలు అన్ని తొలగించు భగవంతుడా. వారి ఇంట్లో ఎల్లప్పుడూ కూడా లక్ష్మీ నివాసం ఉండుగాక. ఇదే మా ప్రత్యేక ప్రార్థన. స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటలలో మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు అయితే రాబోతుంది. అవును స్నేహితులారా, రాబోయే 24 గంటల సమయంలో మీ జీవితంలో జరగబోయే పెద్ద సంఘటన తెలుసుకుంటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఇదే 24 గంటలలో మీకు ఒక అత్యంత శుభప్రదమైన సమాచారం ఫోన్ కాల్ ద్వారా అందబోతుంది. ఎందుకంటే ఇదే 24 గంటలలో మీకు ఒక అత్యంత శుభప్రదమైన సమాచారం రాబోతుంది. మరియు స్నేహితులారా, తదుపరి 24 గంటలు మీరు నిద్ర కూడా కోల్పోయే విధంగా ఉంటుంది. అందుకే ఈ రోజు ఈ వీడియోని ప్రారంభం నుండి చివరి వరకు తప్పకుండా చూడండి. మరియు దీనిని ఒంటరిగా ప్రశాంతంగా చూడాలని గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈ రోజు మనం చెప్పబోయే రహస్యాన్ని విని మీరు స్వయంగా నమ్మలేరు. అవును స్నేహితులారా, ఈ శుభవార్తను సాక్షాత్తు శని భగవానుడు స్వయంగా ఇవ్వబోతున్నాడు. అవును స్నేహితులారా, శని భగవానుడి ఆశీర్వాదం వల్ల మీ ఇంట్లో ఒక చాలా పెద్ద శుభ సమాచారం ప్రవేశించబోతుంది. మరి స్నేహితులారా, ప్రతి వ్యక్తికి తన అవసరాలన్నీ నెరవేరాలని కలలు ఉంటాయి. మరి స్నేహితులారా, తినడానికి తిండి ఉండాలి, ధరించడానికి వస్త్రం ఉండాలి, మరియు తిరగడానికి తగినంత డబ్బు ఉండాలి. ఈ అవసరాల కోసమే ప్రజలు రాత్రింబవలు కష్టపడతారు. కొన్నిసార్లు కుటుంబానికి దూరంగా ఉండి కూడా పోరాడతారు. అయినా వారి కోరికలు నెరవేరవు. తమ దుఃఖాలను తీసుకొని వారు భగవంతుడి పాదాల వద్దకు వెళ్లి విన్నవించుకుంటారు. తమ సమస్యల నుండి విముక్తి కోరుకుంటారు. భగవంతుడు అన్ని వింటున్నాడు కూడా, దుఃఖాలను తొలగిస్తాడు కూడా. కానీ కొన్నిసార్లు తెలియకుండానే ప్రజలు అలాంటి పొరపాట్లు చేస్తారు. వాటి వల్ల వారి ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమవుతాయి. స్నేహితులారా, గుర్తుంచుకోండి, భగవంతుడు కోపంగా ఉంటే మనిషి ఎంత కష్టపడినా ఫలితం అతనికి అనుకూలకంగా రాదు. ఎందుకంటే ప్రయత్నించడం మనిషి చేతుల్లోనే ఉంటుంది, కానీ విజయాన్ని ఇవ్వడం దేవుడి చేతుల్లో ఉంటుంది. సంతోషాలు మీ ఇంటి గుమ్మం నుండి వెనక్కి వెళ్లిపోతాయి. ఎందుకంటే మీరు తెలియకుండానే ఏదో ఒక తప్పు చేస్తున్నారు. దాని వల్ల అవుతున్న పనులు చెడిపోతున్నాయి. మీ మనసు అస్థిరంగా ఉంటుంది. ఒకటి ఆలోచిస్తారు, మరొకటి జరుగుతుంది. ఒక సమస్య ముగియక ముందే మరొకటి ముందుకొస్తుంది. మరియు కలలన్నీ అసంపూర్ణంగా ఉండిపోతున్నాయి. కానీ ఇవన్నీ కేవలం యాదృచ్ఛికంగా జరగవు. ప్రతి సంఘటన వెనక పరమాత్మ యొక్క శాసనం అయితే ఉంటుంది. ఆయనే సృష్టిస్తాడు, ఆయనే నాశనం చేస్తాడు, ఆయనే పడేస్తాడు, మరియు ఆయనే ఆదుకుంటాడు. అందుకే ఎలాంటి పరిస్థితి వచ్చినా భగవంతుడిపై మీ విశ్వాసాన్ని ఎప్పుడు కోల్పోకండి. ఎందుకంటే మనిషి ఊహకు కూడా అందనిది భగవంతుడు చేయగలడు. అందరికీ యజమాని పైనున్నవాడే. ఆయన ఇష్టపడకుండా ఒక ఆకు కూడా కదలదు. మీ అర్హత ఎంత ఉందో అంతే ఇస్తాడు. మరియు ఎప్పుడు ఎక్కువగా ఇవ్వడం ప్రారంభిస్తాడో అప్పుడు మిమ్మల్ని ఏదో పెద్ద బాధ్యత కోసం సిద్ధం చేస్తున్నాడని అర్థం చేసుకోండి. గీతలో కూడా రాసి ఉంది, మనిషి ప్రతిరోజు తన ధనాన్ని ఎంత పెరిగిందో లెక్కించుకుంటాడు, కానీ పైనున్నవాడు తన శ్వాసలను ఎన్ని తగ్గిపోయాయో లెక్కించుకుంటాడు. అందుకే మీ రూపం మరియు రూపాయల అనగా డబ్బుపై ఎప్పుడు అహంకారం వద్దు. ఎందుకంటే ఇవ్వడానికి మరియు తీసుకోవడానికి భగవంతుడికి ఒక క్షణం కూడా పట్టదు. స్నేహితులారా, భాగ్య విధాత మరియు కర్మ ఫలదాత అయిన భగవాన్ శనిదేవుడి అపార కృపతో ఇప్పుడు మీ జీవితంలో అతిపెద్ద బహుమతి, అతిపెద్ద అద్భుతం మరియు అతిపెద్ద శుభవార్త కూడా లభించబోతుంది. గత కొంతకాలంగా మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో భగవంతుడికి బాగా తెలుసు. మరియు ఇప్పుడు అదే శనిదేవుడు న్యాయం చేయడానికి లేచాడు. తెలియకుండానే మీరు చేసిన కొన్ని పొరపాట్లు, వాటి భారాన్ని మీరు ఇప్పటి వరకు మోస్తున్నారని ఆయన చూశారు. కానీ ఇప్పుడు న్యాయం యొక్క సమయం వచ్చింది. అవును స్నేహితులారా, ఇది మీకు అత్యంత శుభకరమైన సమాచారం. ఎందుకంటే కర్మదేవత, న్యాయానికి అధిపతి అయిన భగవాన్ శనిదేవుడు ఇప్పుడు మీపై ప్రసన్నమయ్యాడు. ఇప్పుడు చూడండి, మీ అదృష్టం ఎలా తిరగబడుతుందో, మూసి ఉన్న అదృష్టం యొక్క తాళం ఎలా తెరుచుకుంటుందో, మరియు ఆగిపోయిన మీ పనులన్నీ చిటికలో ఎలా పూర్తవుతాయో. కానీ గుర్తుంచుకోండి, మీరు గతంలో చేసిన తప్పులను మళ్లీ పునరావృతం చేయకూడదు. లేదంటే అదృష్టం రాజును చేయడానికి ఎంత ఆలస్యం
చెయ్యదో పేదవాడిని చేయడానికి కూడా అంతే ఆలస్యం చేయదు. స్నేహితులారా, మీరు ఈ వీడియోను పూర్తిగా శ్రద్ధగా ప్రారంభం నుండి చివరి వరకు చూసినట్లయితే నేను చెప్తున్నాను, మీ జీవితం యొక్క గమనం మారిపోతుంది. మీ అదృష్టం యొక్క దిశే మారిపోతుంది. మీరు ఏళ్ల తరబడి వేచి ఉన్న శుభవార్తలన్నీ మీకు లభించబోతున్నాయి. మరియు స్నేహితులారా, సంకటమోచన్ హనుమాన్జీ స్వయంగా మీ భాగ్యంలో విజయాన్ని లిఖించారు. ఇప్పుడు మీ జీవితం పాతదానిలా ఉండదు. ఎందుకంటే సంకటమోచన్ హనుమాన్జీ తన పవిత్ర హస్తాలతో మీ అదృష్టం యొక్క కొత్త రచన చేశారు. స్నేహితులారా, ఎవరైనా ఏదైనా చెప్పనియండి, కానీ మీరు ఇప్పుడు పూర్తిగా ప్రశాంతంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మీ జీవితంలోని అసలు అధ్యాయం ప్రారంభం కాబోతుంది. మరియు రాబోయే 24 గంటలలో జీవితం యొక్క అసలు రూపం మీ ముందు వ్యక్తమవుతుంది. ఈ రోజు ఈ మొత్తం కార్యక్రమం గ్రహగోచారంపై ఆధారపడి ఉంది. రాబోయే 24 గంటలలో మీ జీవితంలో జరగబోయే సంఘటనలు మీ అదృష్టం యొక్క చిత్రాన్ని మార్చేస్తాయి. మరియు ఈ మార్పు ప్రభావం ఇప్పుడు అన్ని రాశులపై ఏదో ఒక రూపంలో తప్పకుండా పడుతుంది. కానీ ఇక్కడ మనం మీ సొంత రాశి ప్రభావం గురించి కూడా తెలుసుకుందాం. వ్యాపారం, ఉద్యోగం, కుటుంబం, ఆరోగ్యం, విద్య, ప్రేమ సంబంధం, నిరుద్యోగం, వివాహం మరియు జీవితంలోని ప్రతి రంగంలో తదుపరి 24 గంటలలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఈ వీడియోలో మేము పూర్తిగా చెప్పబోతున్నాము. ఇదంతా గ్రహాల గమనం మరియు మీ చంద్ర రాశి ప్రభావంపై ఆధారపడి ఉంటుంది. మరి స్నేహితులారా, ఈ వీడియోలో మీరు ఏ పనులు చేస్తే విజయం లభిస్తుందో కూడా మేము మీకు తెలియజేస్తాము. మరియు బజరంగ బలి యొక్క తోడు మీకు ఎలా ఉంటుంది, ఏ పనుల్లో ఆయన ఆశీర్వాదం లభిస్తుంది, మరియు మీరు ఏ సులభమైన పరిహారాలను పాటించాలి, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మేము వివరంగా వివరిస్తాము. ఇప్పుడు మీ భాగ్యం మరియు జీవితం 2 దిశలు మార్చుకోబోతున్నాయి. ఎందుకంటే మీ జాతకంలో నాగకర్మ యోగం నిర్మాణం జరిగింది. దీని కారణంగా మీ అదృష్టం యొక్క మొత్తం రూపురేఖలు మారబోతున్నాయి. ఈ అద్భుత యోగం ప్రభావంతో మీ జీవిత గమనంలో అలాంటి మార్పు కూడా వచ్చింది. ఏ పనులు ఏళ్ల తరబడి ఆగిపోయాయో అవి ఇప్పుడు వేగం పుంజుకుంటాయి. అవును స్నేహితులారా, ఇప్పుడు మీరు ఏ వస్తువును తాకినా అది బంగారంగా మారుతుందని చెప్పండి. అదృష్టం తోడు ఇవ్వడం ప్రారంభించినప్పుడు విధి తలుపులు దానంతటా అవే తెరుచుకుంటాయి. మరి జీవితంలో పెద్ద పెద్ద మార్పులు కనిపించడం ప్రారంభిస్తాయి. మీరు కేవలం ఈ సంకేతాలను సరైన సమయంలో గుర్తించండి. గుర్తించాలని గుర్తుంచుకోండి. ఏ వ్యక్తి సమయానికి తన అవకాశాలను గుర్తించి వాటిని సక్రమంగా వినియోగించుకుంటాడో అతని జీవితంలో విజయానికి 4 రెట్లు ఎక్కువ అందం వస్తుంది. స్నేహితులారా, ఇలాంటి చిన్న చిన్న మార్పులు ప్రతిరోజు మన జీవితంలో జరుగుతూనే ఉంటాయి. కానీ మనం వాటిని గమనించలేము. పెద్ద మార్పులు జరగడం ప్రారంభించినప్పుడు జీవితం ఏ దిశలో వెళ్తుందో మనకు అర్థమవుతుంది. కానీ ఈసారి మేము మిమ్మల్ని ముందే అప్రమత్తం చేస్తున్నాము. తరువాత ఈ సువర్ణ అవకాశం మీ చేతి నుండి జారిపోకుండా ఉంటుంది. మరియు ఇప్పుడు ఒక అత్యంత ముఖ్యమైన విషయం, ఒకవేళ మీ అదృష్టం మీకు తోడు ఇవ్వకపోతే, మీరు ఏ పని గురించి ఆలోచిస్తారో అవి మధ్యలోనే ఆగిపోతే లేదా అసంపూర్తిగా ఉండిపోతే మీ కోసం ఒక చిన్న పరిహారం ఉంది. ఉదయం సూర్యోదయం కంటే ముందే స్నానం చేసి భగవాన్ బజరంగ బలి ఆలయానికి వెళ్లి ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. దీని వల్ల మీ చుట్టూ వ్యాపించి ఉన్న ప్రతికూల శక్తి సమాప్తమవుతుంది మరియు అన్ని అడ్డంకులను హనుమాన్జీ స్వయంగా తొలగిస్తారు. కానీ స్నేహితులారా, మీలో ఒక లోపం ఏమిటంటే మీరు అసలైన వజ్రాన్ని గుర్తించలేరు. అవును, ఇదే మీ అతిపెద్ద తప్పు. నిజమైన మనసుతో మీకు తోడు ఇచ్చే, మిమ్మల్ని నమ్మే మరియు మీ కోసం సాధ్యమయ్యే ప్రతి ప్రయత్నం చేసే ఆ స్త్రీని మీరు అర్థం చేసుకోలేరు. కానీ మీరు అదే స్త్రీని మోసం చేశారు. మరోవైపు కేవలం మీ ధనం మరియు వైభవం పట్ల ఆకర్షితులయ్యే, మీ భావాలతో కాకుండా మీ డబ్బుతోనే ప్రేమించే ఆ స్త్రీని మీరు నమ్ముతారు. మరి ఫలితం ఏమిటి? కేవలం వంచన మరియు మోసం. అవును స్నేహితులారా, మీరు పదే పదే ఇదే వలలో చిక్కుకుంటున్నారు మరియు తరువాత పశ్చాత్తాపడుతున్నారు. అందుకే నేను మీకు సరైనది మరియు తప్పు మధ్య భేదాన్ని బోధిస్తున్నాను. తద్వారా భవిష్యత్తులో ఇది మళ్లీ జరగదు. మీ సమాచారం కోసం ఈ స్త్రీయే ఇప్పుడు మీతో ఎప్పటికీ నిలబడి ఉంటుంది అని చెప్పడానికి. ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే, ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే, ఆ స్త్రీ మీతో భుజం భుజం కలిపి నడుస్తుంది. ఎందుకంటే ఆమె మీ మనసులోని భావాలను అర్థం చేసుకుంటుంది. మీ వద్ద సంపద ఉన్నా లేకున్నా దానితో ఆమెకు తేడా లేదు. ఎందుకంటే ఆమె ప్రేమ సత్యమైనది. ఆమె మీ ధనంతో కాదు, మీ హృదయంతో అనుబంధం కలిగి ఉంది. ఆత్మతో ముడిపడి ఉన్నదే నిజమైన ప్రేమ. మరియు ఇప్పుడు అదే ప్రేమ మీ జీవితంలో శాశ్వతంగా ప్రవేశించబోతుంది. అవును, మరియు అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ శ్రేయే మిమ్మల్ని సంపన్నులు చేస్తుంది. ఇది మీ జీవితాన్ని రాత్రికి రాత్రే ధనంతో మరియు వైభవంతో
నమ్మకంతో నింపుతుంది. మీరు ఆమె చెప్పిన మాటలను పాటించినట్లయితే, ఆమె మార్గదర్శకంలో నడిచినట్లయితే అప్పుడు మిమ్మల్ని ధనవంతులు కాకుండా ఎవరు ఆపలేరు. అవును స్నేహితులారా, మీ మనసులో కూడా చాలా సార్లు ఈ ఆలోచన వస్తుంది, అసలు మన అదృష్టాన్ని పూర్తిగా మార్చే ఆ మహిళ ఎవరు? అయితే తెలుసుకోండి, మీ ఇంట్లో ఇప్పుడు ఆనందం మరియు ఉల్లాసం యొక్క కొత్త తరంగం పరిగెత్తబోతుంది. ఈ శుభ సమాచారం విని మీ కుటుంబంలోని ప్రతి సభ్యుడి ముఖంలో సంతోషం కనిపిస్తుంది. అందరూ సంతోషంలో మునిగిపోతారు. కానీ అదే సమయంలో కొన్ని ఊహించని మరియు అద్భుతమైన సంఘటనలు కూడా జరుగుతాయి. అసలు మీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు జన్మించబోతున్నాయి, ఎలాంటి అలౌకిక అద్భుతాలు జరుగుతాయి, దీని పూర్తి రహస్యాన్ని మీకు తెలియజేస్తాము. మరి స్నేహితులారా, శనిదేవుడి యొక్క నిజమైన అనుచరులు మరియు ఈ జ్యోతిష్య వీడియో చూస్తున్న భక్తులందరూ కామెంట్ సెక్షన్ లో హరహర మహాదేవ్ మరియు జై శనిదేవ్ అని తప్పకుండా రాయండి. మహాదేవుడు మరియు శనిదేవుడి కృపతో మీ ప్రతి అసంపూర్తి కళ నెరవేరుతుంది. మరి స్నేహితులారా, రాబోయే రోజులు మీ జీవితానికి ప్రత్యేక ప్రాధాన్యత కలిగి ఉండబోతున్నాయని కూడా మేము మీకు తెలియజేస్తున్నాము. ఎందుకంటే 2 శక్తివంతమైన దివ్య శక్తులు మీ ఇంటి గడపలోకి ప్రవేశించబోతున్నాయి. ఈ 2 దైవిక శక్తులు కలిసి మీకు అపారమైన శ్రేయస్సు మరియు ధనధాన్యాలతో నిండిపోతాయి. ఇది మీ జీవితాన్ని వైభవం, ప్రతిష్ట మరియు కాంతితో నింపుతుంది. మీకు ఇప్పుడు 5 పెద్ద మరియు ఆశ్చర్యపరిచే శుభవార్తలు లభించబోతున్నాయి. ఎందుకంటే ఈ 2 శక్తులు ఇప్పుడు మీపై పూర్తిగా ప్రసన్నమయ్యాయి. అవి మీ అదృష్టం యొక్క ద్వారాన్ని తెరుస్తాయి మరియు ఎక్కువ శ్రమ లేకుండా మిమ్మల్ని సంపన్నులు చేస్తాయి. మీ చుట్టుప్రక్కల ప్రజలు ఆశ్చర్యపోతారు. మీ జీవితంలోని అంత ధనం ప్రవహిస్తుంది. 7 జన్మల వరకు కూడా అది సమాప్తం కాదు. మరి స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటలలో మీ జీవితంలో ఒక సుందరమైన స్త్రీ ప్రవేశించబోతుంది. ఆ స్త్రీ తోడుని ఎప్పుడు వదలకండి. ఆమె చెయ్యి పట్టుకొని ఉండండి. ఎందుకంటే ఆమె మీ జీవితంలోకి సౌందర్యం, ఆనందం మరియు వైభవాన్ని తీసుకొస్తుంది. ఆమె మీ జీవితంలో ఉన్నంత కాలం మీకు ధనం కొరత ఎప్పుడు ఉండదు. ఈ విషయాన్ని నేను పూర్తి విశ్వాసంతో చెప్తున్నాను. ఈ సమయంలో మీ జీవితంలో ఏదైనా కష్టం లేదా సంక్షోభం నడుస్తున్నట్లయితే అది కూడా సమాప్తం కాబోతుంది. మరి స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటలలో ధనదేవత అయిన భగవాన్ కుబేరుడు స్వయంగా మీ జాతకంలో శాశ్వతంగా విరాజమానం కాబోతున్నాడు. ఈ కారణంగానే ఈ సమయం మీకు అత్యంత శుభప్రదం మరియు అదృష్టవంతంగా మారింది. తదుపరి 24 గంటలలో మీరు పొందబోయే విజయం చాలా అసాధారణంగా ఉంటుంది. దానిని మీరు జీవితాంతం మర్చిపోలేరు. మీకు ఒక అలాంటి అపూర్వమైన రత్నం లభించబోతుంది. అది వజ్రాలు, ముత్యాల కంటే ఎక్కువ విలువైనది మరియు ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఇది స్వయంగా భగవంతుడు బజరంగబలి యొక్క ఆదేశం. మరి స్నేహితులారా, హనుమాన్ జీ యొక్క ఆశీర్వాదంతో ఇది ధృవీకరించబడుతుంది. తదుపరి 24 గంటలలో ఆ అపూర్వమైన వస్తువు తప్పకుండా మీ వద్దకు చేరుకుంటుంది. ఈ వస్తువు మీ జీవిత దిశను పూర్తిగా మార్చేసి మిమ్మల్ని సాధారణ వ్యక్తి నుండి రాజును చేస్తుంది. సరళంగా చెప్పాలంటే ఇప్పుడు మీరు కోటీశ్వరులు అయ్యే సమయం వచ్చింది. ఇప్పుడు శ్రద్ధగా వినండి. మీ జీవితంలో ఒకేసారి 3 అత్యంత ప్రభావవంతమైన మరియు ఆశ్చర్యపరిచే సంఘటనలు జరగబోతున్నాయి. అవును స్నేహితులారా, మీరు సరిగ్గా పూర్తిగా వింటున్నారు. మీ కళ్ల ముందు అలాంటి అద్భుతాలు జరుగుతాయి. వాటిని మీరు ఎప్పుడు కూడా ఊహించి కూడా ఉండరు. మీ శత్రువులు ఇప్పుడు పరాజయం పాలవుతారు. వారిని ఎవరు కాపాడలేరు. వారి అంతం ఇప్పుడు ఖచ్చితం. రాబోయే 24 గంటలలో 3 పెద్ద మరియు అవిశ్వసనీయమైన సంఘటనలు జరుగుతాయి. అందుకే సమయానికి అప్రమత్తం అవ్వండి, లేదంటే మీరు ఏదైనా తీవ్రమైన ఇబ్బందుల్లో చిక్కుకోవచ్చు. ఇప్పుడు మీ వద్ద సమయం చాలా తక్కువ మిగిలి ఉంది మరియు జరగబోయేది చాలా పెద్దది మరియు భయంకరంగా ఉంటుంది. అంత పెద్ద మార్పు ఉంటుంది. దానిని వింటేనే మీ గుండె వణికిపోతుంది. అవును స్నేహితులారా, మీరు సరిగ్గా విన్నారు. అలాంటి షాక్ తగులుతుంది. మీ కాళ్ల కింద భూమి కదులుతుంది. ఈ సంఘటన చాలా తీవ్రంగా మరియు ఊహించని విధంగా ఉంటుంది. దానిని ఊహించడం కూడా కష్టం. మరియు మీరు ఇప్పటి వరకు అనుభవించిన కష్టాలు మరియు పోరాటాలు ముగిసిపోయాయి. మరియు స్నేహితులారా, మీరు ఏ వస్తువుల ప్రాప్తి కోసం మీరు ఇన్ని సంవత్సరాలుగా తపన పడుతున్నారు, అవి ఇప్పుడు మీ వద్దకైతే రాబోతున్నాయి. ఏ కోరిక నెరవేరడం కోసం మీరు ఇంతకాలం వేచి ఉన్నారు, అది ఇప్పుడు ఒక క్షణంలో పూర్తయిపోతుంది. కానీ అదే సమయంలో మీరు కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి, వాటిని పాటించడం తప్పనిసరి. మరియు ఈ జ్యోతిష్య కార్యక్రమంలో నేను ఈ విషయాలన్నిటిని వివరంగా ప్రస్తావిస్తాను. అలాగే మర్చిపోయి కూడా చేయకూడని ఆ 2 తీవ్రమైన తప్పుల గురించి కూడా చెప్తాను. ఇది తెలుసుకోవడం మీకు అత్యంత అవసరం. అసలు మీరు ఏ పొరపాటు
పొరపాట్ల నుండి దూరంగా ఉండాలి మరియు ఏ విషయాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. దీనిని పూర్తి రహస్యం ఇప్పుడు మీ ముందు వెల్లడవుతుంది. స్నేహితులారా, మనమందరం తెలిసినట్లుగా జీవితంలో మనం ఎంత ఎక్కువ మంచి కర్మలు చేసి పుణ్యాన్ని సాధిస్తామో అంత సంతోషం మరియు శ్రేయస్సు మన జీవితంలోకి వస్తుంది. అదే సమయంలో మనం ఎన్నిసార్లు అనుచిత కర్మలు చేస్తామో అంత దుఃఖం మరియు కష్టం మనం అనుభవించవలసి వస్తుంది. ఇదంతా తెలిసి కూడా మనం మన దైనందిన జీవితంలో అనేక తప్పులు చేస్తూ ఉంటాం. అలా చేసేవారి జీవితంలో ఒక దాని తర్వాత ఒకటి కష్టాలు మరియు అడ్డంకులు పెరుగుతూనే ఉంటాయి. అందుకే స్నేహితులారా, మీకు సంబంధించిన సంఘటనలు, మీ వయసుకు సంబంధించిన సంకేతాలు మరియు మీతో జరగబోయే ఒక భయంకరమైన ప్రమాదం గురించి కూడా ప్రస్తావించబడింది. ఈ రాబోయే 24 గంటలు మీకు అత్యంత సున్నితమైనవి మరియు ప్రమాదకరమైనవిగా ఉండబోతున్నాయి. ఈ రాబోయే 24 గంటలలో మీ జీవితంలో అనేక ముఖ్యమైన మరియు భారీ సంఘటనలు జరగవచ్చు. ఈ వ్యవధిలో ఏదో ఒకటి జరుగుతుంది. అది మీ ప్రాణాలకు కూడా సంకటాన్ని కలిగించవచ్చు. అందుకే స్నేహితులారా, మీరు చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం. లేదంటే ఫలితాలు చాలా తీవ్రంగా ఉండవచ్చు. మీరు మీ కుటుంబం మరియు మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే ఈ కార్యక్రమాన్ని పూర్తిగా శ్రద్ధగా ప్రారంభం నుంచి చివరి వరకు తప్పకుండా చూడండి. మరి స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటలలో మర్చిపోయి కూడా చేయకూడని ఆ 2 ప్రధాన తప్పుల గురించి కూడా తెలియజేస్తాము. మీరు వీటిలో ఏదైనా ఒక తప్పును పునరావృతం చేసినట్లయితే మీ జీవితం వినాశనం వైపు పెరుగుతుంది. అన్ని నాశనం అవుతాయి. అందుకే రాబోయే 24 గంటలలో మీకు అత్యధికంగా జాగ్రత్త సమయం. ఏ తప్పులు చేయకూడదు మరియు ఏ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి, దీని విస్తృత వివరణ ఈ కార్యక్రమంలో లభిస్తుంది. ఈ వ్యవధిలో ఏదో ఒకటి జరుగుతుంది. అది అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. మరి స్నేహితులారా, మీరు ఈ 2 తప్పులకు దూరంగా ఉండాలి. రాబోయే 24 గంటలలో ఈ 2 తప్పులను మర్చిపోయి కూడా చేయవద్దు. మొదటి తప్పు ఏమిటి అంటే, మీరు మాంసం లేదా మద్యం సేవిస్తున్నట్లయితే దయచేసి తదుపరి 24 గంటల వరకు వాటిని పూర్తి దూరంగా ఉండండి. ఎందుకంటే ఈ వ్యవధిలోనే మీ ఇంటి ఆవరణలోకి స్వయంగా బజరంగ బలి అడుగు పెట్టబోతున్నారు. మరియు బజరంగ బలి ఇవన్నీ ఆమోదయోగం కావని మీకు బాగా తెలుసు. ఏ ప్రదేశంలో మాంసం లేదా మద్యం సేవించబడుతుందో అక్కడ ఆయన ఎల్లప్పుడూ ప్రవేశించరు మరియు అక్కడ ఎలాంటి అద్భుతం కూడా జరగదు. అందుకే స్నేహితులారా, మీరు ఈ వస్తువులను సేవిస్తే తదుపరి 24 గంటల పాటు వాటి నుండి దూరం పాటించండి. మరి రెండవ తప్పు ఏమిటంటే, మీరు ఏ పరిస్థితుల్లోనూ చేయకూడదు. అదేమిటంటే, రాబోయే 24 గంటలలో లోపల దేవతల దేవుడైన మహాదేవుడు స్వయంగా ఒక సాధువు యొక్క సన్యాసి రూపంలో మీ ఇంటి ద్వారం వద్దకు రావచ్చు. ఒకవేళ అలా జరిగి మీ ఇంటి దగ్గర ఏదైనా సాధువు లేదా మహాత్ముడు కనిపిస్తే తలుపులను ఎప్పుడు మూయవద్దు. అలా చేయడం అతిపెద్ద తప్పు అవుతుంది. మీరు అలా చేసినట్లయితే మహాదేవుడు అప్రసన్నమవుతాడు మరియు మీ జీవితం అంధకారంలో మునిగిపోతుంది. అందుకే ఈ విషయాన్ని మీ హృదయంలో స్థిరపరచుకోండి. మీరు ఈ 2 తప్పులను చేయకపోతే మీ అదృష్టం సూర్యుడిలా ప్రకాశిస్తుంది. కానీ మీరు వీటిలో ఏదైనా ఒక తప్పును కూడా పునరావృతం చేసినట్లయితే జీవితాంతం పశ్చాత్తాపడవలసి వస్తుంది. ఎందుకంటే వీటిలో ఒక పొరపాటు కూడా మీ జీవితాన్ని నరకంగా మార్చగలదు. స్నేహితులారా, దీనితో పాటు రాహువు మరియు కేతువు కూడా ఈ సమయంలో మీ జీవితంలో లోతైన చిక్కులను సృష్టించవచ్చు. అవును స్నేహితులారా, రాహువు మరియు కేతు మీకు తీవ్రమైన సంకటాన్ని తీసుకురావచ్చు. దీనితో పాటు మంగళ గ్రహం ప్రభావం కూడా మీ జీవితంపై లోతుగా ఉంది. ఇది ఏదైనా పెద్ద విపత్తుకు సంకేతం ఇస్తుంది. అందుకే మీరు ఈ సమయంలో రాహుకేతు మరియు మంగళ ఈ 3 శక్తుల నుండి అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీరు వాటి ప్రభావం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోకపోతే మీరు ఎక్కువ కాలం పశ్చాత్తాపడవలసి రావచ్చు. మరియు స్నేహితులారా, మీరు రాబోయే 24 గంటలలో ఒక పెద్ద అబద్ధం బయటపడబోతుంది. ఈ రోజు ఇదే జ్యోతిష కార్యక్రమంలో నేను ఆ రహస్యం నుండి తెర తొలగించబోతున్నాను. ఈ సత్యాన్ని విని మీ కళ్ళు తెరుచుకుంటాయి. శరీరంలో ఒక చలనం పరిగెడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు ఏ భ్రమలో జీవిస్తున్నారో ఆ మోసం మీ సొంత వ్యక్తుల మధ్య దాగి ఉంది. కానీ మీరు ఆ సత్యం గురించి పూర్తిగా తెలియదు. కానీ స్నేహితులారా, కానీ ఇప్పుడు భయపడవలసిన అవసరం అయితే లేదు. ఇప్పుడు ఆందోళన చెందవలసిన అవసరం కూడా లేదు. దీనితో పాటు మీకు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు కూడా చెప్పబడుతుంది. స్నేహితులారా, మీ జాతకంలో గ్రహాల స్థితి పరిశీలించిన తరువాత 24 గంటల్లో మీ జీవితంలో 3 భయంకరమైన సంఘటనలు జరగబోతున్నాయని స్పష్టమయ్యింది. రాబోయే ఒక రోజులో 3 తీవ్రమైన పరిస్థితులను మీరు ఎదుర్కోబోతున్నారు. అందుకే సమయానికి జాగ్రత్తగా ఉండండి. లేదంటే ఈ సంఘటనలు మిమ్మల్ని మాత్రమే కాకుండా మీ కుటుంబం మొత్తాన్ని కూడా తమతో పాటు లాకెళ్లిపోతుంది. మరియు మీరు మీ జీవితంలో అనేక కఠిన సమయాలను చూశారని నాకు తెలుసు. మీరు అనేక సంక్షోభాలను ఎదుర్కొన్నారు. అయినా మీరు భగవంతుడిపై మీ విశ్వాసాన్ని నిలబెట్టుకున్నారు. ఆశను వదలలేదు. మరియు ఒక రోజు సంతోషం మరియు శాంతి తప్పకుండా తిరిగి వస్తాయని ఎల్లప్పుడూ అనుకున్నారు. మరియు భగవంతుడి కృపతో సమయం తప్పకుండా మారుతుంది. మరియు ఇది సత్యమే. ఇప్పుడు మీ జీవితంలో మార్పు ఖచ్చితంగా రాబోతుంది. కానీ ఆ మార్పు కంటే ముందు మీరు ఈ
3 ఘోరమైన సంఘటనల గుండా వెళ్లవలసి ఉంటుంది. ఆ 3 సంఘటనలు మీ జీవితం యొక్క దిశను నిర్ణయిస్తాయి. మీరు ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటారు, దీనిని చూస్తే దేవుడు మీకు ఎలా సహాయం చెయ్యాలో నిర్ణయిస్తాడు. ఈ సంఘటనల సమయంలో ధైర్యం మరియు వివేకాన్ని నిలబెట్టుకోవడం అత్యంత అవసరం. భయపడకూడదు, భగవంతుడిపై కోపం తెచ్చుకోకూడదు. దేవుడిపై శంకించడం అతిపెద్ద తప్పవుతుంది. భగవంతుడు లేడు, ఒకవేళ ఉంటే నా జీవితం ఎందుకు ఇలా ఉంటుంది, ఇలాంటి ప్రతికూల ఆలోచన నుండి మిమ్మల్ని మీరు దూరం చేసుకోండి. భగవంతుడి ఆశీర్వాదం మీతో ఉంది మరియు ఆయన కృపతో మీ జీవితంలోకి వెలుగు దిగి వచ్చే సమయం కూడా ఇప్పుడు మీకు చాలా దగ్గరగా ఉంది. మరి స్నేహితులారా, వీటన్నిటిని తెలుసుకునే ముందు మీరు ఈ చిన్న పరిహారాన్ని పాటించండి. మరియు స్నేహితులారా, ఈ రోజు శని ఆలయానికి వెళ్లి నువ్వుల నూనెతో అభిషేకం చేయించండి. ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ చాలీసా లేదా సుందరకాండ పారాయణం చేయండి. మరియు నల్ల నువ్వులు, నల్ల మినుములు లేదా నల్ల బట్టలను పేదవారికి దానం చేయండి. మరి సాయంత్రం రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. అలాగే ఓం శం శనిశ్చర్యాయ నమః అనే మంత్రాన్ని జపించండి. మరియు స్నేహితులారా, ఈ చిన్నపాటి ప్రయత్నాలు మిమ్మల్ని శని దోషాల నుంచి రక్షించి మీ అదృష్టం ద్వారాలను తెరుస్తుంది. భగవంతుడిపై విశ్వాసం ఉంచి మీ కర్మలను సక్రమంగా నిర్వహించండి. మీ జీవితంలో శనిదేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము. మరియు స్నేహితులారా, శనిదేవుడి కృపతో మీ జీవితంలో దుఃఖాలని తొలగిపోయి మీ కలలన్నీ నెరవేరుతాయి. ఇకపై అందుకే ఇప్పుడు భయపడడం కాదు, ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. భగవంతుడిపై విశ్వాసం ఉంచండి, ఎందుకంటే ఆయన ఆశీర్వాదం మీతోనే ఉంటుంది. మరి స్నేహితులారా, మీ జీవితం ఆనందం, ఐశ్వర్యం మరియు విజయంతో నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరియు మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, మీకు ఎలాంటి ఇబ్బందులున్నా ఎలాంటి కష్టాలున్నా సరే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వాటికి సమాధానం ఇవ్వడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాము. మరియు అందరికీ ధన్యవాదాలు.